వందనాలు దాస్ గారు. వందనాలు ఆకాష్. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 1, 2, 3 అధ్యాయాలు చూసాం. 4వ అధ్యాయంలో అపవాదికి యేసు ప్రభు వారికి మధ్య జరిగిన కాన్వర్జేషను, ఆ యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ఆయన్ని ఎలా శోధించింది అనేది కూడా మనం చూసాం. ఇకపోతే ఆ 40 రోజుల ఉపవాసం తర్వాత యేసు ప్రభు వారు శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆ శిష్యుల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు ఏంటి అనే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుండి స్టార్ట్ చేద్దాం. 12వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురమండెను. జెబూలూను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోనూ కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగిను. వెలుగు వారి మీద ఉదయించను అంటే ఇప్పటి వరకు వాళ్ళు చీకట్లో బతుకుతున్నారని అర్థం. చీకటి అంటే మనలో దేవుడి జ్ఞానం లేకపోవడం. దేవుడి జ్ఞానం లేనప్పుడు మంచి చేయాలి అనే ఆలోచన రాదు. ఈ లోకం కోసమే ఎట్లా కొట్ట ఏదో పని చేయని, మంచిగా ఈ లోకంలో తిని మంచిగా సుఖపడుతూ ఇలా బ్రతకాలి అనుకుంటూ ఉంటారు. దాన్ని చీకట్లో ఉండవు అంటారు. ఎవరైతే వాక్యంతో నిండుకొని ఉంటారో వాళ్ళని వెలుగులో ఉండవు అంటారు. ఈయన వెళ్ళడం దగ్గర నుంచి వాళ్ళ మీద వెలుగు ఉదయించింది అంటే ఈయన వాళ్ళందరికీ వాక్యం చెప్పి వాళ్ళ మనసు మారుస్తున్నాడు అని దాని ప్రారంభమైంది. కరెక్ట్. ఇకపోతే యోహాను చెరపట్టబడినని అంటే ఈయన జైల్లో ఈయన అందరూ తిడుతున్నాడు కదా. అంతకుముందు చదువుకున్నాం, సహోదరుడు రాజును కూడా తిడుతున్నాడు అది ఇది అని మనం చదువుకున్నాం. మొత్తానికి ఈయన తీసుకెళ్లి ఏం చేశారు? జైల్లో వేశారు. ఇది మన యోహాను సువార్తలో చదువు. అది ఇది వరకు చాలా ఉన్నట్టు ఆయన తీసుకెళ్లి జైలు వేయటం అనేది ఇక్కడ చెప్పాడు. ఇకపోతే 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. 18వ వచనం. ఇక్కడ పరలోక రాజ్యము సమీపించున్నది. పరలోకానికి పరలోక రాజ్యానికి చిన్న తేడా ఉందండి, అందరూ తెలుసుకోవాలి. పరలోకము అనేది ఒక ప్లేసు, అంటే దేవుడు ఉండే వేరే లోకం అన్నట్టు. పరలోక రాజ్యము అంటే ఏంటంటే ఆ ప్లేస్కి వెళ్ళాలి అనుకునే పరిశుద్ధ జనాలు, ప్రజలు అంటే సంఘం. పరలోక రాజ్యము అంటే ఒక రకంగా చెప్పాలంటే సంఘం అంతే. ఈ పరలోక రాజ్యం అంటే సంఘం ఎలాగా, ఈ రెఫరెన్స్లో అవన్నీ కూడా మనం ఇంకో మెసేజ్లో చెప్పుకున్నాం. ఎవరికైనా కావాలంటే అది చూడండి. క్లియర్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే పరలోక రాజ్యము అంటే సంఘము అంటే పరిశుద్ధ జనాంగం. పరలోకము అంటే చనిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళే ప్లేసు. భూమి మీద పరలోక రాజ్యం ఉంటుంది. ఈ పరలోక రాజ్యమే పరలోకంలోకి వెళ్ళినప్పుడు పరలోకంలో ఉంటారు. పరలోక రాజ్యము అది అంటే ఆ ప్లేసులో ఎలాంటి గుణగణాలు కలిగి మనుషులు ఉండాలో అది భూమి మీదే ప్రారంభమైనట్టు. అంతే, ఈ ప్రారంభమైనదే అక్కడికి వెళ్తుంది అన్నట్టు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదంటే ఏంటి? దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడు, మీరు మంచి వాళ్ళగా మారాలంటే సంఘం అనేది తయారవుతుంది అని దాని అర్థం. అంటే అక్కడ ఉండటానికి కావాల్సినటువంటి లక్షణాలతో ఇక్కడ టైం దగ్గర పడింది, స్టార్ట్ అవటం. అవును. ఈ సంఘం అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుద్దో, మారాల్సిన వాళ్ళందరూ మారిపోతారో అప్పుడు యేసుప్రభు రెండోసారి వచ్చేస్తాడు, పరలోకం తీసుకెళ్తాడని మనం ఆల్రెడీ పేతురులో చదువుకున్నాం. అవును. ఓకే. 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేటు చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిల్లో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంటే ఇక్కడ ఆయన పిలవంగానే వీళ్ళు వెళ్ళిపోయిన కొంతమందికి ఏంటంటే ఇది ఇలా రాశారు కాబట్టి ఆయన వెళ్ళి సముద్ర తీరంలో ఇక మీరు వల్ల విడిచిపెట్టేసి నన్ను వెంబడించడానికి కానీ వీళ్ళు వెంబడించేశారు అనుకుంటారు. అలాగే ఉంది ఇక్కడ. యేసు ప్రభు వారి సువార్తలన్నీ అలాగే ఉంటాయండి. ఆయన ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట మనం ఏమి నేర్చుకోవాలి అనే దానికోసం ఇది రాశారు, కానీ ఆ ఒక్క మాట ఆయన చెప్పాడని కాదు. ఆ మధ్యలో ఇంకేమీ లేదు. ఆయన చాలాసేపు ప్రసంగం చేసి ఉంటాడు, చాలాసేపు చెప్పుకుంటాడు. కాకపోతే ఆ పవర్ఫుల్ ఏదైతే ఒక మాట ఉందో దాన్ని మనకు రాయించారు.
అంటే ఆయన పిలవటం వీళ్ళు రావటం అనేది కరెక్ట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నన్ను వెంబడించండి అనే మాట ఊరికే చదువుకుంటే పై పైన ప్లేన్ గా ఉంటది కానీ మనం దాని డెప్త్ కి వెళ్ళి అసలు ఆ మాట ఎందుకు అంత పవర్ఫుల్ అనేది మనకు అర్థం అవ్వాలంటే మనం ఒకసారి మిగతా సువార్తలు కూడా చదవాలి. ఇదే సందర్భం గనక మనం మార్కులో చూసాం అనుకోండి, మార్కు సువార్త 1:16 ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయ సముద్రంలో వలవేయట చూచెను. వారు జాలర్లు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేసేదినని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహాను చూశాను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండ్రి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర వద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అంటే సేమ్ అక్కడ ఒకేలా మ్యాక్సిమం ఉంది. ఇదే విషయం మళ్ళీ లూకాసు వార్త 5:1 జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరతు సరస్సు తీరమున, అంటే గలిలయ సముద్రానికి ఉన్నటువంటి మరొక పేరే గెన్నెసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి. ఇక్కడ చూడండి, ఇక్కడ విషయం ఎలా ఏంటంటే ఇందాక మనం ఏం చదువుకున్నాం, ఆయన డైరెక్ట్ గా సముద్ర తీరానికి వెళ్ళి వాళ్ళని పిలిచాడు అన్నట్టుగా చదువుకున్నాం మత్తయిలోను మార్కులోను. అవును. కానీ అక్కడ సముద్ర తీరం దగ్గర ఆయన వీళ్ళ దగ్గరికి వెళ్ళక ముందు చేసిన పని ఏంటంటే అక్కడ కొంతమందికి బోధ చేస్తా ఉన్నాడు. అవును. అక్కడ కొంతమందికి వాక్యం చెప్తా ఉన్నాడు అనేది మనకి ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చింది. ఇంకా కంటిన్యూ చేద్దాం. తర్వాత వాటిలో నుండి దిగి తన వలలో కడుగుచుండ్రి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ ఈ సందర్భం పిలవంగానే వచ్చారని ఉంది కానీ పిలవడానికి ముందు ఏం జరిగింది అనేది అక్కడ లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆయన చేపల వలయండి అని చెప్పింది ఊరికే చెప్పలా, వాళ్ళు అప్పటికి దానికోసం బాగా ప్రయాసపడ్డారు. రాత్రి అంతా. ఇప్పుడు మీరు ఆలోచించండి, మామూలుగా చేపలు నైట్ పూట సముద్రం మీద పోటు ఎక్కువ ఉంటది, అందుకని రోజువారీ బోట్లు వేసుకెళ్లే వాళ్ళు నైట్ పూట వెళ్ళరు. అవును. పొద్దునెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తారు కానీ నైట్ పూట చేపలు పట్టరు, ఎందుకంటే పోటు ఎక్కువ ఉంటది, అయిపోతాను. వీళ్ళు రాత్రి అంతా చేపలు పట్టడానికి ప్రయాసపడ్డారు అంటే వాళ్ళ వెనకాల ఉన్న పరిస్థితులు ఎంత అవసరంలో ఉండుంటారు, ఎన్ని కష్టాల్లో ఉండుంటారు. అంటే డబ్బు కష్టాలు, ఇప్పుడు కూడా మనకి చాలా డబ్బు కష్టాలు, ఇక చచ్చిపోదాం, ఇక డబ్బు లేకపోతే ఇప్పుడు ఈ రోజు ఎందుకు వెళ్ళారు చేపలకి, రేపొద్దున ఏదో ఈ రోజు మనం వెళ్ళకపోతే రేపొద్దున అప్పుల ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేస్తారేమో అనే సందర్భమే కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితిలో నైట్ అంతా చేపలు పడితే ఒక్క చేప కూడా దొరకల. ఆ టైంలో వెళ్ళి ఈయన వలయండి అన్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఎలా ఉందంటే రాత్రి అంతా కష్టపడితే ఇప్పుడు వేస్తే పడతాయి నమ్మకం లేదు కదా. రాత్రి అంతా దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతున్నాడు ఆయనతో చెప్పాను. ఇక్కడ ఇంకో మాట, నీ మాట చొప్పున. ఎందుకు నీ మాట చొప్పున? ఎందుకంటే యోహాను సువార్తలో మనం ఆల్రెడీ లాస్ట్ మెసేజ్ లో డిస్కస్ చేసాం. ఏంటది? ఈ పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ. ఈ ఆంద్రేయ ఎవరో యోహాను శిష్యుడు. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఈయన మెస్సయ్య అని యోహాను గారు చెప్పినప్పుడు ఆంద్రేయ పరిగెత్తుకుంటా వెళ్ళి పేతురుకి చెప్పాడు చెప్పడం అని మనం చూస్తాం. అవును. ఎక్కడ? యోహాను సువార్తలో. యోహాను సువార్త 1వ అధ్యాయము 40 నుండి యోహాను మాట విని అతను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పి, అంటే ఏంటి, ఈయన మెస్సయ్య మేము అతను చూసాము అని చెప్పాడు. యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. అంటే ఇక్కడ విషయం వల్ల ఏంటంటే ఇక్కడ చెప్పినా గానీ ఆంద్రేయ ఏం చేశాడు? పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఇప్పుడు పాత కాలంలో ఇజ్రాయేలీలు మెస్సయ్య కోసం ఎంతగా వెయిట్ చేసేవాళ్ళు అంటే అంతగా వెయిట్ చేసేవాళ్ళు. అయినా గానీ మెస్సయ్య వచ్చాడని చెప్పినా గానీ ఈయన చేపలు పట్టడానికి వెళ్ళాడంటే ఆ టైంలో పేతురు బాగా కష్టాల్లో ఉన్నాడు అని దాని అర్థం. ఇక ఆ పేతురు మళ్ళా ఒడ్డుకొచ్చినప్పుడు ఆంద్రేయ కూడా ఉన్నాడు కదా ఆ చేపల వాళ్ళ దగ్గర, ఈయనే మెస్సయ్య ఆయన చెప్పినట్టు అని ఆ పేతుర్ని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చింది ఎవరు? ఆంద్రేయ. అందువల్ల సరే యాక్చువల్ గా మేమైతే నైట్ అంతా కష్టపడ్డావు, నీ మీద అయితే మాకు నమ్మకం లేదు, అయినా ఇదిగో మా ఆంద్రేయ చెప్తున్నాడు నువ్వు మెసేవ్ అని, బాప్తిసం యోహాను చెప్పాడు నువ్వు మెసేవ్ అని, అందుకని నీ కోసం నేను వాలేస్తా అని పేతురు అంటున్నాడు నమ్మకం లేకుండానే. ఎందుకు? మనోడు అప్పటికి కష్టాల్లో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి మీద నమ్మకం తగ్గింది.
అప్పుడు నీ మాట చొప్పున వల వేతునని ఆయనతో చెప్పాను. వారాలకు చేసి విస్తారమైన వారాలకు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పగిలిపోవుచుండగా వారు వేరొక దోనిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజలు చేసిరి. వారు వచ్చి 2 దోణులను మునుగునట్లు నింపిరి. 2 దోణుల చేపలు మునిగిపోయాయంట. జనరల్ అయితే వీళ్ళందరూ పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా వీళ్ళందరూ ఏంటంటే ఒక దగ్గర ఉండేవాళ్ళు. అవును, ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు, కలిసి వెళ్ళారు చేపలు పడటానికి. అవును అవునులే, పక్క పక్కన కొంత దూరంలో వీళ్ళు కొంత దూరంలో వాళ్ళు అలాగా పడతా ఉంటారు చేపలకి. అవును, 2 దోణులు ఫుల్ అయిపోయినాయి అంట. అంటే ఎన్ని రోజులు పట్టాలి జనరల్ గా అయితే 2 దోణులు నింపాలంటే వాళ్ళు. కానీ ఒక దెబ్బకి చేసిరి. తర్వాత 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి ఎదుట మేబీ యోహాను, యాకోబు వాళ్ళ నాన్న జబదయ వీళ్ళు కూడా కష్టాల్లో ఉండాలి, లేదా కష్టాల్లో ఉన్న పేతురికి సహాయం చేయడానికైనా వెళ్ళి ఉండాలి. ఈ రెండింటిలో ఏదైనా అయ్యి ఉండదు. అవును అవును. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. అంటే ఈ మాట ఆయన అనడం వెనకాల ఆయన డబ్బు కోసం ఎన్ని చేసి ఉంటాడు ఆయన. అవును, నేను పాపాత్ముడిని అంటున్నాడంటే ఆయనకు అర్థమైపోయింది మెస్సయ్య అని. అలాగే ఈయన దేవుడిని నమ్మకుండా ఎన్ని చేశాడు. అవును, అంటే దేవుడిని వెనకేసి ఆయన ఆ డబ్బు కోసం ఈయన ఒక్కడే ఎంత ఇది చేస్తున్నాడు అనేది కూడా అక్కడ చెప్పేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, జనాలకు కూడా చెప్పాల్సింది, సమస్యలు అనేవి కామన్ గా ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ దేవుని మీద విశ్వాసంతో వేసినప్పుడు, అడుగు వేసినప్పుడు ఒకలా ఉంటది. దేవుని పక్కన పెట్టి మన పనుల కోసం వెళ్ళినప్పుడు ఆ వెనకాల వచ్చే పరిస్థితులు అన్ని చాలా వేరుగా ఉంటాయి. కరెక్ట్. ఇంకోటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కరెక్ట్. ఇంకోటి, ఈయన పాపాత్ముడే నేను చెప్తున్నాడు. యేసుప్రభు వారికి తెలియదు ఏంటి ఆయన పాపాత్ముడే. తెలుసు. దేవుడు ఏంటంటే నువ్వు ఏదన్నా తప్పు చేసావు, ఓకే, మారాలి అన్న మనసు నీకు ఉందా లేదా అని చూస్తాను. మారాలి అన్న మనసు నీకు ఉంటే, నా లైఫ్ ని ఇంకా మంచిగా మార్చుకోవాలి, చెడు నుండి నేను బయటకు రావాలి అన్న ఆలోచన నీకుంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు. ఆ ఆలోచన కూడా ఆయన కలిగిస్తాడు, ఆ అవకాశాన్ని క్రియేట్ చేస్తాడు. మనం దాన్ని ఎంచుకోవాలంటే. అసలు ఫస్ట్ మనకు ఆ మనసే లేకపోతే పరిస్థితి ఏంటి? ఆ మనసు ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మారడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. నేను ఏదో తప్పు చేశాను కాబట్టి దేవుడికి నేను దూరం అయిపోవాలి. కొంతమంది ఉంటారు, నేను వాక్యం నేర్పించే కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు అనమాట, అన్న మేము చాలా తప్పులు చేస్తున్నాం యవనంలో, ఆ తప్పులు పెట్టుకుని దేవుడి దగ్గర రావాలంటే మాకు చాలా సిగ్గుగా ఉంది అన్నట్టుగా మాట్లాడారు. నేనేమంటానంటే, మీకు అందుకే దేవుడు అవసరం. ఒకవేళ మీరు బానే ఉంటే దేవుడు ఎందుకు? ఆయన వైద్యుడు ఎవరి కోసం వస్తాడు? రోగి కోసం వస్తాడు. ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు ఎందుకు? నువ్వు ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు అంటాడు కదా. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టే నీకు దేవుడు అవసరం. దేవుడి దగ్గరికి వస్తే నువ్వు అది ఎలా మానేయాలన్న విషయం నీకు తెలుస్తుంది. తప్పులు చేస్తున్నావు కాబట్టి అసలు రానంటే ఎలా తెలుస్తుంది? ఎలా మారుతావు నువ్వు? దేవుడికి నువ్వు ఎలా ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది? ఆయన నిన్ను ఎలాగా మార్చగలుగుతాడు? ఇది ఎలాంటిదంటే, అనారోగ్యంతో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నాను, నేను హాస్పిటల్కి రానంటే హాస్పిటల్కి వెళ్తేనే కదా దానికి పరిష్కారం దొరుకుతుంది. అంతే కదా. ఎక్కువ తప్పులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, తప్పులు మానేశాక దేవుడి దగ్గరికి రావాలి అని మీరు అనుకోవద్దు. దేవుడి దగ్గరికి వస్తే మీ తప్పుల నుండి మీరు బయటపడడానికి దేవుడు ఒక అవకాశాన్ని మీకు కల్పిస్తాడు. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు అందరూ మంచోళ్ళు అయితే ఇంకా దేవుడు అవసరం లేదు కదండి. ఒక కొండలో చిన్నప్పుడు మనం చదువుకుంటాం, కాకి కొండ నీళ్లు కదా, ఏమవుతుంది? కొండలో నీళ్లు ఉంటే ఆ నీళ్లు పైకి రావాలని చెప్పి కాకి రాళ్ళు వేస్తా ఉంటే నీళ్లు పైకి వస్తాయి. ఎందుకంటే లిమిటెడ్ కొండ, ఎలాగో హృదయం కూడా అలాగే లిమిటెడ్. మనం ఫస్ట్ ఆ కొండలో ఉన్న నీళ్లు తీసి బయట వేయడం చాలా కష్టం. నీళ్లు అంటే పాపం అనుకోండి, అది తీసి బయట వేయడం చాలా కష్టం. ఆటోమేటిక్ గా ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే స్థిరంగా ఉంటుందో దాని వాక్యాన్ని మనం లోపల వేస్తా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా లోపల ఉన్న పాపం అనేది దానికైతే బయట పడిపోతుంది. మనం దాన్ని తీసే ఇది లోపల వేయాలనేది ఏం లేదు. ఎప్పుడైనా మందు తాగేవాళ్ళు ఉంటారు, సడన్ గా మందు మానేయమంటే మానేలేరు. వాళ్ళ శరీరం కూడా సహకరించదు. యవనస్తులు ఏదో పాపం చేస్తా ఉంటారు, సడన్ గా మానేయమంటే వాళ్ళ శరీరం సహకరించదు. నేనేమంటానంటే, మీరేం చేయండి అంటే, దేవుడి వాక్యాన్ని కొత్తగా నేర్చుకోండి. ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకుంటా ఉండండి. అంటే నేర్చుకునే కొద్దీ లోపల ఉన్న పాపం ఆటోమేటిక్ మీరు లోపలికి, మీ హృదయం లోపలికి వాక్యాన్ని వేస్తా ఉంటే హృదయం లోపల ఉన్న పాపం మీకు తెలియకుండా బయటకు వచ్చేస్తా ఉంటుంది. అవును, మనకి ఇది ఏగిపోతే అది ఎట్లా పోతుంది? మనకే తెలియకుండా ఆ పాపం బయటికి పోవాలి. ఓకే, అప్పుడు అదంతా ఆయనకు అర్థమైంది కాబట్టి, అంటే ముందు ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఆయనకు అర్థమయ్యి, నేను పాపిన ప్రభువా, అందుకే రాత్రి అంతా కష్టపడినా, అంటే నేను నిర్లక్ష్య పెట్టాను నిన్ను అనేటటువంటిది ఆయన రియలైజ్ చేయడు అక్కడ. ఎలాగనగా వారు పట్టిన చేపలు రాశికి అతనితో కూడా ఉన్న వారు అందరూ విస్మయం ఉందిరి.
రాశి అంటే ఏంటి, ఎన్ని చేపలు పట్టాడు వాడికి ఎంత డబ్బు వస్తుంది, ఆ క్వాంటిటీ అని. అదేలే మొత్తం వేస్తారు కదా, కొలత వేస్తారు కదా. రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విశ్వయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విశ్వయముందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరు. ఇంక తిరిగిలేదు ఆ దెబ్బతో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మత్తయి సువార్తలో నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వాళ్ళు వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఈ మాట ఇప్పుడు చదువుకుంటే ఎంత పవర్ఫుల్ గా ఉంది. అవును, అక్కడదంతా ఇక్కడ లేదు కానీ బ్యాక్ గ్రౌండ్ మనం చదవకుండా, లోక సువార్త చదవకుండా డైరెక్ట్ గా ఇది చదివితే మనకి ఇక్కడ ఇది అంత అర్థం కాదు. సువార్తలు అందుకే ఎప్పుడు కూడా అన్ని కలిపి చదవాలి, కంపారిజన్ చేసుకుంటూ చదవాలి. ఇదే సందర్భం 4 సువార్తల్లో ఎక్కడెక్కడ ఉందనేది చదివితే ఏది ముందు ఏది వెనక, దేనికి ముందు ఏది జరిగింది అనేది మనకు అర్థం అవుతుంది. కరెక్ట్. ఆ మాటలో ఉన్న పవర్ కూడా మనకు అర్థం అవుతుంది. నన్ను వెంబడించండి అనే మాటలో ఉన్న పవర్ అప్పుడు మనకు అర్థం అవుతుంది, దాని బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు. ఆ వలలు విడిచిపెట్టారంటే ఏంటి, ఇంకా మెసేజ్ వచ్చాడు, ఇంకా వలలతో సంబంధం ఉంది. అవును, నాకు వలలు ఎందుకు, ఇంకా ఆ వలలో పట్టే చేపలనే ఈయన పిలిస్తే వస్తున్నాయి. అవును. ఇకపోతే తండ్రిని విడిచిపెట్టారని దీన్ని కొంతమంది తప్పుగా కనెక్ట్ చేస్తారు. అమ్మ నాన్నలు విడిచిపెట్టి వెళ్ళిపోతారా దేవుళ్ళు వచ్చని. నన్ను అడిగితే వాళ్ళ నానే పంపించుంటాడు. మనం మార్క్స్ వార్తలో రాయబడింది చూడండి, ఒకసారి చదువుదాం. మార్క్స్ వార్తలో వాళ్ళు విడిచిపెట్టాడని లేదు, అక్కడ జీతగాండ్ర యొద్ద అంటే అక్కడ పని జరుగుతుంది, పని ఆపేసి వెళ్ళాలి. మార్క్స్ వార్తలోనే ఇందాక మనం చదువుకున్న సందర్భం అక్కడ 16 వచనం ఏదో చదివాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూసెను. వారు దోణెల్లో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండ్రి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిను దోణెలలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి, మిగతా వాళ్ళ దగ్గర వీళ్ళు వెళ్ళిపోయినా సరే ఆ పని ఆకుండా ఉండేలా వెనకాల ఉంది, ప్లాన్ చేసుకుని వెళ్ళారు. అవును, నాకు తెలిసి వీళ్ళు పేతురు కష్టాల్లో ఉంటే ఆయనకి సహాయం చేయడానికి వెళ్ళారు. కాకపోతే ఎవరికి ఒక చేప కూడా పడలా. ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా ఆశ్చర్యపోయి ఉంటాడుగా అక్కడ జరిగిన ఆశ్చర్యకార్యం చూసి. మనం మన లైఫ్ అంతా వెయిట్ చేసాము మెసేజ్ గురించి, ఆయనే వచ్చి నన్ను వెంబడించడానికి మీరు పిలుస్తుంటే అని వీళ్ళ నానే పంపించుంటాడు. అవును, కొంతమంది దీన్ని ఎలాగా తల్లిదండ్రులు వదిలేసి దేవుడికి వెళ్తారా అని ఇలా కూడా అనుకుంటారు. అవును, కాబట్టి ముందు క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే పేతురు గారు కూడా ఏంటంటే దీనికోసం వచ్చినట్టుగా అక్కడ లేదు. కరెక్ట్. చేపలు పడతాయి కాబట్టి యేసుప్రభు మాట వినాలనే కాన్సెప్ట్ లో ఆయన లేడు, అసలు లేడు. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడుండే మనుషులు ఎలా ఉంటారంటే ఏదో ఒక అవసరాలను ఆశించి దేవుడి దగ్గరకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. మన పని మనం చేయాలి, మన సామర్థ్యం మేరకు మనం ట్రై చేయాలి. దేవుడికి అవకాశాన్ని ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం ఏ పని చేయకుండా వచ్చి దేవుడి దగ్గర దేవుడు తీర్చేస్తారని కూడా, ఏ పని చేయకపోయినా పని అవదు, దేవుడికి అవకాశాన్ని ఇవ్వకపోయినా పని. అది దేవునికి అవకాశం ఇచ్చి విశ్వాసంతో మనం మన మనసును మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన ఇస్తారు. మళ్ళీ ఎప్పుడు అక్కడ చెప్పిన మాట, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుని మీకు కావాల్సిన ఎన్ని ఇస్తాడని చెప్పినట్టు గానే అది నెరవేరినట్టుగా ఉంది. ఇక్కడ మనకి ఎంతమంది అయిపోయారు, సుమారుగా 4 శిష్యులు అయిపోయారు. అవును, ఏమంటారు, పేతురు, ఆంద్రేయ, పేతురు పేరు సీమోను. అప్పటికి ఇంకా యేసుప్రభు వారు పేతురు అని పేరు పెట్టలేదు. జెబెదయి కుమారులు ఇద్దరు, యోహాను, యాకోబు. అవును. ఇకపోతే ఇక్కడ మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు అని డైరెక్ట్ గా ఇంకా ఆయన సువార్త స్టార్ట్ అయిపోయింది. అదే మనం గనక యోహాను సువార్తలో చదివితే మిగిలిన కొంతమంది శిష్యుల్ని కూడా ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనకు కనబడుతుంది. యోహాను సువార్త మనం ఎక్కడ దాకా 42వ వచనం దాకా చదివాం కదా, అక్కడ నుండి కంటిన్యూ చేద్దాం. మొదటి అధ్యాయం 42వ వచనం. మొదటి అధ్యాయం 42వ వచనం. ఓకే. యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చును. మెస్సియాను మాటకు అభిషిక్తుడు అని అర్థము. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అనే మాటకు రాయి అని అర్థము. ఇదే పేతురు అని కూడా. పేతురు. 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదావాడు, అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఇంకొక అతను మళ్ళీ ఫిలిప్ ఇంకో శిష్యుని ఎలా ఏర్పాటు చేసుకుంటాడు అనేది. తర్వాత ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అంటే ఫిలిప్పును యేసుప్రభు శిష్యుడిగా చేసుకున్నాడు. ఈ ఫిలిప్ వెళ్ళి నతనయేలుకి చెప్తున్నాడు. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా
అని అతన్ని అడుగుగా. అంటే ఎందుకు అడిగాడు ఈ మాట? నజరేతులో మంచిది ఏదైనా మనం ఈ మాట చాలా సార్లు చూస్తాం. వాళ్ళు పరిచయాలు కూడా అంటారు నజరేతు నుండి మంచిది ఏది రాదని. వాళ్ళకి ఏంటంటే నజరేతు అనే ఊరి మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనుషులు అవ్వచ్చు, మనం కూడా యేసు ప్రభు నజరేయుడు అనబడిన చదివాం కదా ఇక్కడ మత్తయి వార్తలో, ఆయన నజరేయుడు అనబడినట్లు ఇలాగ జరిగిన అని. నజరేయుడు అంటే తృణీకరించబడిన వాళ్ళు, తగ్గించబడిన వాళ్ళు అని దాని అర్థం. ఇప్పుడు స్టోవర్టపురం అని అనగానే మన మైండ్ లో ఒక ఫీలింగ్ వచ్చింది. అవును, ఇప్పుడు అక్కడ అందరూ కొంచెం దొంగలు, ఒకప్పుడు అది బాగా అన్నట్టుండేది. లేదంటే బీహార్ అనగానే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. అక్కడ నుంచి అక్కడ మారినప్పుడు ఏది ఆ ఊర్లో కూడా మారే రేటే. దాని మీద ఉండే అందరికి చిన్న చూపు, అక్కడ నుండి మెసేజ్ వచ్చాడు అనేసరికి డౌట్ పడ్డాడు అన్నమాట. ఓకే, అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగుగా, వచ్చి చూడమని పిలుపుతో అతన్ని అయితే వచ్చి చూడు ఒకసారి వచ్చాడో లేదనే తెలుస్తుంది ఫిలిప్తో అతనితో చెప్పాను. నేను యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతను ఎందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. మనకి ఇవన్నీ ఇలా వన్ వర్డ్ గా రాయబడ్డాయి కానీ మధ్యలో ఇంకా చాలా జరిగి ఉండొచ్చు కానీ ఆయన రాయబడలేదు. కానీ మొత్తానికి ఈయన ఎందు ఏ పాపం లేదు అని నతనయేలు చూసి కనిపెట్టాడు, చెప్తాడు ఆ మాట. అవును, అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగుగా, అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను చూసి తినని అతనితో చెప్పాను. అంటే ఆయన నిన్ను పిలవక ముందే నువ్వు నాకు తెలుసు, నువ్వు అక్కడ ఉన్నావు చెప్తున్నావు. మేబీ అంజూరపు చెట్టు అని చెప్పగానే నతనయేలు ఎక్స్ప్రెషన్ మనం చూస్తే కింద అంటాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడువు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకే నీవు అంజూరపు చెట్టు కింద నేను చూసి తిని అని చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? నీవు అంతకంటే గొప్ప కార్యములు చూతు అని చెప్పాను. అంటే చెట్టు కింద ఉండటం అనేది అద్భుత కార్యం. ఎందుకు అద్భుత కార్యం అని అడిగితే నేనేమనుకుంటానంటే, ఆ చెట్టు కింద ఏదో ఇంపార్టెంట్ జరిగింది నతనయేలు లైఫ్ లో. ఎవరికి తెలియదు ఆ విషయం, నతనయేలుకి తప్పితే ఇంకెవరికి తెలియదు. సడన్ గా ఆ విషయం యేసు ప్రభువుకి తెలిసేసరికి ఖచ్చితంగా ఈయన దేవుడే అని అక్కడ ఇదయ్యాడు. అక్కడ ఆయన ప్రార్థన చేసి ఉండొచ్చు, లేదా అక్కడ ఆయన పశ్చాత్తాపడి ఉండొచ్చు, లేదా అక్కడ ఏదైనా కన్ఫెస్ చేసి ఉండొచ్చు, నేను తప్పు చేశాను అని చెప్పేసి. ఏదైనా జరిగి ఉండొచ్చు, మనకైతే తెలియదు. కానీ ఆ విషయం ఎవరికి తెలీదు. సడన్ గా యేసు ప్రభు వారికి తెలిసేసరికి, ఇందాక నువ్వు పరిశుద్ధుడు అని చెప్పాను కదా, నువ్వు పరిశుద్ధుడు మాత్రమే కాదు, నువ్వు మెస్సయ్యా అని కింద ఒప్పుకుంటున్నాడు. నేను అది చెప్పినందుకే నువ్వు ఇలాగ అనుకుంటున్నావా? ఇంతకన్నా గొప్ప కార్యాలు నువ్వు చాలా చూస్తావు నీ లైఫ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ గా అప్పుడప్పుడు మన జీవితాల్లో కొన్ని జరిగినప్పుడు, ఆ సభల్లో కానీ ఎక్కడైనా మనం దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నప్పుడు, ఒక సేవకుడు ద్వారా దేవుడు మన హృదయాన్ని తాకే మాట ఏదో ఒకటి మాట్లాడిచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. అంటే దేవుడు నాతోనే మాట్లాడాడని ఒక ఫీల్ ఎలాగైతే వస్తుందో, అక్కడ ఈయన జీవితంలో ఆ చెట్టు కింద జరిగిన ఏదో సందర్భాన్ని బట్టి యేసు ప్రభు చెప్పడంతో ఆయనకు ఒక నమ్మకం, ఒక బలమైనటువంటి నమ్మకం ఏర్పడింది అక్కడ. వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతల మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంటే ఎప్పుడు సందర్భం చెప్పాడు ఇది ఆదికాండంలో ఉండే సందర్భాన్ని చెప్తున్నాడు. యాకోబు దగ్గర ఆ దర్శనం అనేది ఇక్కడ కరెక్ట్. ఇక్కడ వెంట వెంటనే ఈయన శిష్యుల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పాడు యోహాన్ గారు. అంతేగాని వెంట వెంటనే జరిగారు కాదు, అది ముందు కొన్ని రోజుల తర్వాత అలా కూడా విషయాన్ని ఆర్డర్ లో పెట్టాడు, రోజులు కాదు. కరెక్ట్, జరిగిన విషయాలను ఆర్డర్ లో ఉంది. ఈ యోహాన్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిష్యుల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, సువార్త ఎలా స్టార్ట్ చేస్తాడు అనేది డైరెక్ట్ గా చెప్పాలనేది ఈయన ఉద్దేశం. లేకపోతే మనం మళ్ళా మత్తయి సువార్తకు వచ్చేద్దాం. శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ తర్వాత ఏం జరిగింది మత్తయి సువార్తకు వచ్చారు. 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలీ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను. సిరియా దేశం అంటే గలిలీకి రైట్ సైడ్ లో ప్లేస్ అంతా గలిలే పైన చెప్పాడు. ఇప్పుడు కీర్తి సిరియా అన్నాడు. సిరియా అంటే పక్క దేశానికి కూడా పాకింది. సిరియా దేశం అంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా
ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయకు, దెకాపోలి, యెరూషలేము, యోదయను ప్రదేశముల నుండి, యోర్దానుకు ఆవతుల నుండి బహుజన సమూహములను ఆయనను వెంబడించెను. ఇది ఇంకా మత్తయ్య గారి ఉద్దేశం డైరెక్ట్ గా ఇంకా ఆయన కొండ మీద ప్రసంగం తీసుకెళ్లిపోవాలి కాబట్టి ఇవన్నీ ఒక్క ఓట్లో చెప్పేశాడు. అంటే ఎప్పుడో ముందు వెనక జరిగిన స్వస్థతలు చేశాడని చెప్పేసి కొంతమందికి డౌట్ వస్తా ఉంటది. స్వస్థతలు ఈయన ఇక్కడ చేశాడు కదా, కానాలో అసలు మొట్టమొదటి సూచిక్రియ జరిగిందని యోహాన్ గారు చెప్తారు కదా, అది ముందు జరిగిందా ఇది ముందు జరిగిందా అని ఒక డౌట్ వస్తుంది. అదే ముందు మనం ఈ కానాది చదివితే ఇది మనకి ఈజీగా అర్థమైపోతుంది. యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో, అంటే శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి మూడో దినం అనేది ఈ పైన నతనీయులను ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఈ పైన నతనీయులు శిష్యుడిగా చేసుకున్నాడు కదా, మరునాడు అన్నాడు. ఈ విషయాలు ఏంటంటేనండి, ఇవన్నీ కూడా ఒక రోజు మరో రోజు ఇది జరిగింది, ఇంకో రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మనిద్దరం ఒక రోజు ఏమో పబ్లిక్ మీటింగ్ లో కలిసాం, ఒక రోజు ఏమో ఏమంటారు బస్ స్టాండ్ లో కలిసాం, ఒక రోజు ఏమో ఇంటి దగ్గర కలిసాం. ఇలా అనుకోండి, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇక్కడ ఇలా జరిగింది, సెకండ్ టైం మనం ఇంకో రోజు కలిసాం కదా అక్కడ పబ్లిక్ మీటింగ్ లో అక్కడ ఇలా జరిగింది, ఇంకో రోజు మనం మీటింగ్ లో కలిసాం కదా అక్కడ ఇలా జరిగింది. అంటే సందర్భం మన ఇద్దరి గురించి కాబట్టి మధ్యలో ఎన్ని రోజులు అన్నా పోనీ మనిద్దరం కలిసిన రోజుల గురించే నేను మాట్లాడతా. అట్లా మరునాడు అలాగే ఇంకో రోజు ఇలా జరిగింది, ఇంకో రోజు ఈయన ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకో రోజు పేతుని ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకో రోజు ఫిలిప్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకో రోజు నతనయేలుని పిలుచుకున్నాడు అని ఇంకో రోజు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో 3వ దినము అంటే అది ఎక్కడి నుంచి 3వ దినం అంటే కంటిన్యూషన్ కదా, అది పైన నతనయేలు దగ్గర నుంచి 3వ రోజు అట్లా తీసుకోవాలి. నతనయేలుని పిలిచిన తర్వాత 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. అంటే మొత్తానికి తల్లి వివాహానికి వెళ్ళింది కాబట్టి శిష్యులు కూడా అందరు పిలువబడ్డారు. అంటే యేసు ప్రభు వాళ్ళ అమ్మ అక్కడ ఎందుకు ఉంది అంటే మేబీ వాళ్ళకి ఫ్యామిలీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు. యేసు ప్రభు వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు పెళ్లి. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని నువ్వు అంటే అప్పటికి ఆయనకి 30 సంవత్సరాలు వచ్చేస్తుంది కానీ సమయం ఇంకా రాలేదని ఎందుకు అంటున్నాడు ఆయన? ఇక్కడ విషయాల్లో ఏంటంటే యేసు ప్రభు వారు ఇంకా శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. బహిరంగంగా ఈయనే మెస్సయ్య అని చెప్పడం అనేది స్టార్ట్ చేయాలి, ఇంకా ఆరంభం కాలేదు, సమయం ఉంది. నేను బహిరంగంగా అందరి ముందు స్వస్థతలు చేస్తూ నేనే మెస్సయ్య అని ఇప్పుడు యోహాన్ గారు చెప్పారు, ఈయనే మెస్సయ్య అని. కానీ యేసు ప్రభు వారు స్వస్థతలు చేస్తూ కార్యాలు చూపిస్తూ నేనే మెస్సయ్య అని బహిరంగంగా ఇంకా ఎక్కడ స్టార్ట్ చేయలేదు కదా. అది చెప్తున్నాడు, నేను ఇంకా అలా బహిరంగంగా స్టార్ట్ చేసే టైం ఇంకా రాలేదు, నువ్వు అది అయిపోయింది నుంచి నాకెందుకు చెప్తున్నావు అన్నాడు. అంటే వాళ్ళ అమ్మకు తెలుసు ఈయన చేయగలడు ఏదైనా అని, ఎందుకంటే ఈయన దేవుడు నా ఫస్ట్ నుంచి తెలుసు కదా. అందుకని ఆయనకు వచ్చి చెప్తుంది, ఆమె ఎంత కంగారు పడిపోయిందో ఈ పెళ్లిలో ఇది అయిపోతుంది. ఇప్పుడు మనం పెళ్లికి భోజనాలు పెట్టాం, 500 మందిని పిలిచాం, 200 మందికి భోజనాలు అయిపోయినాయి, మనకి ఎంత కంగారు వచ్చేది. అది ఎంత పెద్ద ఈవెంట్, అది ఎంత పెద్ద ఇదైపోతుంది. అది లైవ్ లో ప్రాక్టికల్ గా అంతా వేరుగా ఉంటది. పెళ్లి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో పెళ్లి అన్నింటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. మిగిలితే అందుకే ఒక కొంచెం మిగిలిన పర్లేదు అనుకుంటారు కానీ తక్కువ చేయాలనుకోరు. అలాంటిది సగం రోజే అయిపోతే 500 మందిని పిలిచావు, 100 మందికే భోజనాలు అయిపోతే బాగా కంగారు పడిపోయింది. బాగా తెలిసిన వాళ్ళ పెళ్లి అనుకుంటా, అట్లా 500 మంది అనుకుంటే ఒక్కసారి ఎక్కువ మంది వచ్చేయచ్చు, మంది వచ్చేసారంటే అట్లా కూడా అలా కూడా ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు బాగా పెళ్లి అయినా సరే కంగారు పడిపోతుంది, నేనేమో నేను ఇంకా అలా బహిరంగంగా స్టార్ట్ చేయలేదు కదా అని చెప్పి చెప్తున్నాడు. ఇది అవ్వచ్చు, ఇంకా సమయం రాలేదు, ఒకవైపు తప్పట్లా అన్నట్టుంది. కరెక్ట్, ఇది అవ్వచ్చు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం అవ్వచ్చు, నతనయేలుని దేవుడు పిలుచుకోవడం అవ్వచ్చు. ఈ దేవుడు పిలుచుకున్న అన్ని కూడా చోజన్ అనే వాళ్ళు చాలా బాగా చూపించారు. మనం దానికి రియాక్షన్ వీడియోస్ కూడా చేసాం, ఛానల్లో ఉంటాయి. ఈ సందర్భాలు చదువుకునే దానికంటే చూసేటప్పుడు మీకు కొంచెం బాగా అర్థం అవుతాయి, అవి కూడా మీరు చూడండి రియాక్షన్ వీడియోస్. అలాగని అది ఒకటి చూస్తే మీరు వాక్యం చదివినట్టు కాదు, ఈ చదువుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నదాన్ని అది అర్థం అవడం కోసం కొంచెం అది వీడియో సపోర్ట్ చేస్తారు తప్ప ఆ వీడియో చూస్తే మొత్తం బైబిల్ అంతా అర్థమైపోద్ది కాదు. బైబిల్ అంతా ఏం అర్థం అవుతుంది, అదంతా చూడంగానే చదివి అక్కడికి వెళ్తే అర్థం అవుద్ది. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పి ఫైనల్ గా ఒప్పుకున్నాడు. యూదులు శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలను అక్కడ ఉంచబడి ఉండెను. అంటే శుద్ధీకరణ ఆచారాలు చాలా ఉంటాయి. పుట్టినప్పుడు ఏమంటారు
కన్నప్పుడు తల్లులు ఎవరన్నా పిల్లల్ని కన్నప్పుడు జరుగుతుంది అది, పిల్లలు పుట్టిన ఎందో రోజు జరుగుతుంది అది, మళ్ళీ ఎవరికన్నా ప్రెగ్నెంట్ అయ్యి సడన్ గా మిస్క్యారేజ్ అయిపోయింది అనుకోండి అప్పుడు జరుగుతుంది అది, ఏమంటారు నెలసరి వస్తుంది కదా ఆడవాళ్ళకి అప్పుడు ఇలాగా శుద్ధీకరణ ఆచారాలు చాలా ఉన్నాయి. అంటే జీవితంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటది. కరెక్ట్. ఇంట్లో ఎప్పుడన్నా ఎక్కువ మంది చుట్టాలు వస్తారని పెద్ద పెద్ద బాణలు పెట్టుకుని ఉంటాం మనం. అవును, రోజు వాడడం వాటిని వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వాడతామని అలా పెట్టుకుంటాం. అలాగా ఈ ఆచారం ఉన్నప్పుడు వాడడానికి వీళ్ళు ఏం చేశారు, అక్కడ బాన్లు అవి ఇవి పెట్టుకున్నారు. వాటిని యేసుప్రభు వారు తీసుకురమ్మంటున్నారు. ఓకే, ఆయన మీతో చెప్పిన చేయడని యూదులు శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టు 2-3 తూములు పట్టు 6 రాతి బాణలను అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపి చాలా పెద్ద పెద్ద ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 2-3 పడతాయి. అవును, అదే 2 తూములు పడతాయి. ఇక్కడ కౌంట్ చెప్పాడు 2-3 తూములు పడతాయి అని చెప్పి. ఒక్కొక్క దాంట్లో అలాంటి 6 ఉన్నాయి. 6 బాణలు ఉన్నాయి. వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయినో. అంటే ఆ ముంచుకొని వెళ్ళే వాళ్ళకి వడ్డించే వాళ్ళకి తెలుస్తుంది కానీ దాన్ని అంతా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకరు పైన మేనేజ్మెంట్. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, శిష్యుల ముందే ఆయన అద్భుత కార్యాలు చేయడం చూసాం కానీ శిష్యుల ముందు కాకుండా కొంచెం అవుట్ సైడ్ పీపుల్ అక్కడ పని చేసే వాళ్ళు వాళ్ళ ముందు చేయడం ఇదే ఫస్ట్. అవును, ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులను మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. అంటే జనరల్గా ముందు నువ్వు అది పోసి తర్వాత ఇది పోసారు కదా, నువ్వు మంచి ద్రాక్షారసం లాస్ట్ లో పెట్టుకొని లాస్ట్ లో పోసి. మనకి భోజనాలు పెట్టడం అనేది ఎంత కల్చరో, ఇజ్రాయేలీలకి రొట్టెలు ద్రాక్షరసం ఇవ్వడం అనేది అంత కల్చర్. ద్రాక్షరసం అంటే మళ్ళీ మందు కాదండి. ఈ మధ్య ఎవరో క్వశ్చన్ అడిగారు, యేసుప్రభు మందు తాగాడు యేసుప్రభు బైబిల్లో అని చెప్పి ఈ మధ్య ఎవరో అతను మాట్లాడుతున్నాడు అనమాట, ముస్లిం అతను. అంటే వాళ్ళు ఇక్కడ దీన్ని ఇక్కడ జబ్బు రసము అని ద్రాక్ష రసం అని వేరు చేశారు. ద్రాక్ష రసం అంటే ఫ్రెష్ గా జ్యూస్ లాంటిది. అంటే మనం ఎలాగైతే ఆహారం తినేటప్పుడు వాటర్ తాగుతామో అలాగే వాళ్ళు రొట్టెలు తినేటప్పుడు ద్రాక్ష రసం తాగుతారు. అది జ్యూస్. అవును, దాన్ని పులియబెట్టి చాలా కాలం ఉంచి దాన్ని ఏదో చేస్తే వచ్చేది మందు. అది వేరు ఇది వేరు. అవును, అయితే వీళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ముందు మంచి ద్రాక్ష రసం పోసి ఆ తర్వాత అలాంటిది పోతారు, జబ్బు వచ్చేది పోతారు. మీరైతే అంటే ముందేంటి వీళ్ళు చాలా చేసి ఉంటారు, అందరికి అయిపోతుంది కదా అని బాగా నీళ్లు కలిపేయడమో ఏదో జబ్బు తేయడం ఏదో మొత్తానికి చేశారు. అది టేస్ట్ చూసాడు కదా అప్పుడు దాకా. సడన్ గా ఈ యేసుప్రభు అద్భుత కార్యం చేయడం ద్వారా వచ్చిన ద్రాక్షరసం చూసేసరికి మనోడు మెస్మరైజ్ అయిపోయాడు. అసలు అది చాలా ఫ్రెష్ అన్నట్టుంది. ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. మొదటి సూచక్రియ పేతురు అయ్యి చేసాం కదా, పేతురు దగ్గర ఆ దగ్గర చూసాం కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అవి ప్రైవేట్, ఇది పబ్లిక్ గా అందరికి తెలిసేలా చేసిన మొదటి సూచక్రియ ఇది. అవేంటి అంత ముందు జరిగినవి, అంటే అందరి ముందు జరిగినవి కాదు. పేతురు యోహాను యాకోబు వాళ్ళకే తెలుసు, నతనీయులతో చెప్పింది నతనీయులకే తెలుసు. అంతేగాని పబ్లిక్ గా ఆయన చేసింది ఇది అని నా ఉద్దేశం. ఈ కానాది అయిపోయిన తర్వాత ఇందాక మనం మత్తయి సువార్తలో చదివాం కదా, ఆయన గలిలయలోను సిరియా దేశంలోను అందరు రోగాలు బాగు చేస్తా ఉన్నాడని. దీని తర్వాత అది జరిగింది అని దాని అర్థం. ఓకే, ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. కరెక్ట్. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కరెక్ట్. అంటే వాళ్ళ విశ్వాసం ఇంకా పెరిగింది. ఏదో అప్పుడప్పుడే చేయట్లేదు ఈయన, ఈయనకి అంటే ఏమంటారు ఏదో ఒక మ్యాజిక్ ట్రిక్ చేస్తారా అనుకోవడం వేరు. అవును, నిజంగా అన్ని జరుగుతున్నాయి అనుకోవడం వేరు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. ఇక ఇలా విశ్వాసం అనేది అంతకంతకి బలపడతా వచ్చింది అని దాని అర్థం. ఓకే, అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు. ఇది టైం జంప్. ఈ మధ్యలో జరిగినవి మనం చాలా ఉన్నాయి, అయిపోయింది. మనం మళ్ళీ మత్తయి సువార్తకు వచ్చేద్దాం. ఎక్కడ దాకా చదివాం మనం? మత్తయి సువార్త అయిపోయింది అనుకుంటా, 4వ అధ్యాయం అయిపోయింది. అంటే శిష్యులు ఏర్పరచుకోవటం, ఆయన కొన్ని అక్కడ అద్భుతాలు కార్యాలు చేయాలి. అక్కడ నుంచి ఇంకా ఈయన డైరెక్ట్ గా అందరికి ఎదుట అద్భుతాలు చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. మత్తయి గారు 4 అధ్యాయాలు ఫాస్ట్ గా లాగేసి, అవును,
ఆ? అవును. అసలు నేను ఎందుకు ఇంత ఫాస్ట్ గా లాగానంటే 4 అధ్యాయాలు ఇప్పుడు మనం చూసాం అన్ని మత్తయి సువార్తలో ఫాస్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. లూకా సువార్తకి వెళ్ళి మనం కొంచెం విడమరి చదువుకున్నాం. అవును. ఎందుకు నేను ఇంత ఫాస్ట్ గా లాగేశానంటే అని 5వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాడండి. ఈయన చెప్పాలనుకున్న మ్యాటర్ ని విడమరిచి ఈ ఇప్పుడు దాకా జరిగిందంతా ఫాస్ట్ గా 4 అధ్యాయాలు రాసేస్తే యేసు ప్రభు వారి ప్రసంగం మాత్రమే 3 అధ్యాయాలు రాస్తాడు ఆయన. 5, 6, 7 3 అధ్యాయాలు. 3 అధ్యాయాలు అంటే కొండ మీద ప్రసంగం. ఇక దీనికోసమే ఆయన ఫాస్ట్ గా ముందని చెప్పేశాడు అన్నట్టు. అవును. అంటే రాసేటప్పుడు కాబట్టి మనం ఫిల్మ్ తీసుకోండి, ఏదైనా మెయిన్ మ్యాటర్ మనం చెప్పాలనుకున్నప్పుడు దానికి ముందు ఆ మ్యాటర్ దగ్గరికి వచ్చాక స్లో చేస్తాం. ఆ సీన్ దగ్గరే టైం వేస్ట్ చేసుకోం కదా, చెప్పాల్సిన మ్యాటర్ అసలు వేరేది ఉన్నప్పుడు ఫాస్ట్ గా చేస్తాం. అలాగే ఏంటంటే మెయిన్ మూవీ అంటే మన ఛానల్లో క్రిస్టియన్ మూవీస్ ఉంటాయి చూడండి, అది అవి అట్లా. ఇకపోతే ఈ చాప్టర్ ఈ 5, 6, 7 అధ్యాయాలు అనేవి ప్రతి మనిషికి ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు క్రైస్తవులు ఏ బోధకుడి బోధ వినాల్సిన అవసరం ఈ 3 అధ్యాయాలు చదువుకుంటే చాలు. వాళ్ళకేదో అవసరమో అది డైరెక్ట్ గా దేవుడి వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉంటది. అంత పవర్ఫుల్ ఈ 3 అధ్యాయాలు. ఇప్పుడు నేను పలానా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. మీ వయసులో ఉన్న వాళ్ళకి మీ ప్రాబ్లం ఉంటుంది, నా వయసులో ఉన్న వాళ్ళకి నా ప్రాబ్లం ఉంటుంది, నాకన్నా చిన్న వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి, మళ్ళా మన వయసులో ఉండే వాళ్ళకే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరు ఎటువంటి ప్రాబ్లం లో ఉన్నా ఈ 3 అధ్యాయాలు చదువుకుంటే వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ వాళ్ళకి దొరికేది. అవును, అది రకరకాలుగా ఉన్నా సరే అవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. కరెక్ట్. ఇకపోతే ఈ మత్తయి సువార్త ఈ 5, 6, 7 అధ్యాయాల్లో ఏదైతే చెప్పబడిందో అదే మన విశ్వాసానికి మూలం. ఇక మిగిలిన పుస్తకాలన్నింటిలో చెప్పింది ఇదే మళ్ళీ ఇదే. అంటే ఇక్కడ ఇందులో అంటే ప్రాక్టికాలిటీలో వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ఫాలో అయ్యేది కూడా ఇదే. ఇక ఈ 3 అధ్యాయాలకి ఎక్స్టెన్షనే మిగతా అన్ని. ఆ మిగతా అన్నింటిలో సారం భావం తీసుకుంటే ఈ 3 అధ్యాయాల్లో ఉంటాయి. భావం ఈ 3 అధ్యాయాలు లేకపోతే ఈ 3 అధ్యాయాలకు అది ఆపోజిట్ గా ఉంటే వాళ్ళు తప్పు చెప్తున్నారు అని అర్థం, ఎవరైనా ఏదైనా. ఈ 3 అధ్యాయాలే క్రైస్తవ విశ్వాసానికి మూలం. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారి 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. అక్కడ నుండి వచ్చిన ప్రతి పుస్తకం ఆ తర్వాత మేము జనాలకి మంచి చెబుతున్నాం అని ఎవడెవడైతే పైకి లేచాడో వాళ్ళందరూ కూడా ఈయన చెప్పినట్లు ఏదో ఒక అంశాన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే. అంతే, అందులో నుంచి వచ్చిన మొక్క ఉంటుంది తప్ప కొత్తగా ఏది వచ్చి గడిచిన 2000 సంవత్సరాల్లో మేము మంచి చెబుతున్నాము, ఫిలాసఫీ ఇది సొసైటీని మార్చే అని ఎవరెవరైతే ఏ పుస్తకాలు రాయడమో ప్రసంగాలు చేయడమో ఏవైతే చెప్తున్నారో వాళ్ళందరికీ మూలం ఈ కొండ మీద ప్రసంగం, ఈ 5, 6, 7 అధ్యాయాలు. ఎవరైనా ఏదైనా చెప్పలేండి, దాని మూలం ఇందులో ఉంటది. నాకు కొన్ని ఉంటే మహాత్మా గాంధీ అని, నేతాజీ అని వాళ్ళు చెప్పిన గొప్ప గొప్ప మాటలు కొన్ని ఉంటాయి. కరెక్ట్. అంటే వాళ్ళు చెప్పిన అంత మొక్కే వాళ్ళ గొప్పలు గుర్చేశారు. ఆ మొక్క అనేది ఇందులో చాలా మందికి తెలియనటువంటి విషయం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈ మధ్య కూడా నేను చూసా, గాంధీ గారిది యేసుప్రభు వారు కాపీ కొట్టారు అంటున్నారు. గాంధీ గారిది ఏ కాలమో తెలియదు, యేసుప్రభు వారిది ఏ కాలమో తెలియదు వాళ్ళకి. గాంధీ గాంధీ యేసుప్రభు కాపీ కొట్టాడు అంట. చరిత్రని 2 భాగాలు చేయడం ఆయన పేరుని బట్టి అంటే తెలియదండి. చాలా మందికి హిస్టరీ తెలీదు, ఏం తెలీదు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. లైకుల కోసం, ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబర్ల కోసం ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు చదువు రాని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీటిని చూసి మోసపోతూ ఉంటారు. మనకి చరిత్ర తెలియాలి. ఇందులో వచ్చిన ప్రతి మంచి దానికి మూలం ఈ కొండ మీద ప్రపంచాన్ని మార్చిన ప్రసంగం అండి ఇది. అవును, ప్రపంచం మొత్తాన్ని మార్చిన ప్రసంగం ఇది. అవును, ఇక్కడ నుంచి మొదలు ఇంకా తర్వాత పౌలు గారి జీవితంలో గానీ, భక్తులు అపోస్తుల జీవితాల్లో గానీ, ఇక్కడ యేసు ప్రభు చెప్పిన కొండ మీద చెప్పిన ప్రసంగాన్నే వాళ్ళు అక్కడ హైలైట్ చేసుకుంటూ యేసు ప్రభు జీవితాన్ని చెప్పుకుంటూ ఎలా బ్రతకాలో చూపించుకుంటూ వెళ్తారు. అవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. మిగతా కొత్త నిబంధన అంతటికి బేస్మెంట్ ఈ 3 అధ్యాయాలు. అవును, దీన్ని ఎందుకు మేము ఇంత హైప్ చేస్తున్నాము అంటే మేము చెప్పాల్సిన పని లేదు, మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి 3 అధ్యాయాలు చదువుకోండి, మీకే అర్థమైపోద్ది. క్రైస్తవులు అన్న ప్రతి వాళ్ళు ఈ 3 అధ్యాయాలు చదువుకోవాలి. ఇందులో ఉన్న సారం అంత గొప్పది కాబట్టి ఓన్లీ ఈ 3 అధ్యాయాల మీద సెపరేట్ వీడియో చేస్తాను నేను. వర్స్ టు వర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. నన్ను అడిగితే ప్రతి ఆదివారం ఇది క్రైస్తవులకి కంపల్సరీ చేయాలండి. అవును, ప్రతిరోజు పొద్దున్నే స్కూల్ కి వెళ్ళగానే వందే మాత్రం ఎలా పాడుకుంటాం, అలాగే ప్రతి ఆదివారం ప్రతి క్రైస్తవుడు ఈ 3 అధ్యాయాలు కూడా గుర్తుండిపోవాలి. ప్రతి క్రైస్తవుడికి 3 అధ్యాయాలు. అవును, చిన్నపిల్లలకు కూడా నేను బట్టి పట్టించేటప్పుడు ఏవేవో కాకుండా ఈ 3 అధ్యాయాలే బట్టి పట్టిస్తా. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు చదివేటప్పుడు బట్టి పట్టినా ఇందులో ఉన్న భావం వాళ్ళకి పెద్ద కొద్ది అర్థం అవుతుంది. ఒక వయసు వచ్చాక వాళ్ళకి తెలిసి వస్తుంది. అది కరెక్ట్. ఈ 3 అధ్యాయాలు అంత ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో కూడా చిన్నగా ఎందుకు చేస్తున్నాం అంటే, మీరు ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ 3 అధ్యాయాలు చదువుకోండి. ఈ 3 అధ్యాయాల మీద నేను సెపరేట్ వీడియో కూడా చేస్తాను.
అది కూడా చూడండి. ఈ 5 అధ్యాయాల్లో ఉన్నటువంటివి ఇక్కడ ఉన్నాయి కదా, దుఃఖపడే వారు ఆత్మ విషయమై దీనిలో అయిన వారు దానిలని, ఈ వీటిల్లో నేను సపరేట్గా కొన్ని మెసేజ్ చేస్తున్నాను. దాన్ని కొంచెం లోతుల్లోకి వెళ్ళి అర్థమయ్యేలా వాటిని నేను చెప్పడం జరిగింది. అవి కూడా మీరు వింటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఈ కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత నుండి మనం నెక్స్ట్ మెసేజ్ లో కంటిన్యూ చేసుకుందాం. ఓకే, అందరూ కూడా వినండి. ఈ మెసేజ్లు ప్రతి క్రైస్తవుడు వినాలి. ఇవి ప్రతి క్రైస్తవుడికి బేస్మెంట్. మీకు ఒకవేళ ఈ నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి ఇవి షేర్ చేసి వాళ్ళని కూడా వినమని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఎప్పటి వరకు మరి యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రి మరి తన శిష్యులను తండ్రి ఎంతోమందిని ఏర్పరచుకొని ఈ ప్రపంచానికి తండ్రి ఎంతో రక్షణను ఆయన ద్వారా తీసుకుని రావడానికి అనేక మంది మనసులో మార్చి తండ్రి నరకానికి వెళ్లకుండా పరలోకానికి తండ్రి చేర్చడానికి ఆయన జీవితాన్ని ఏ విధంగా తండ్రి అనేక మంది కొరకు త్యాగం చేశాడు. ఆ విషయాలన్నీ కూడా తండ్రి ప్రతి విషయాన్ని మేము పరిశీలనగా తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు. మరి అదేవిధంగా ఈ మాటలు విన్న మేము, ఈ మాటలు వినబోతున్నటువంటి మీ పిల్లలు కూడా తండ్రి ఉన్నతంగా ఎదగడానికి తండ్రి సహాయాన్ని దయచేయండి. ఇంకా అనేక విషయాలు తండ్రి ఇదే విధంగా మేము చర్చించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృపను అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాడు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. అందరికీ వందనాలు.